మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు. వరలక్ష్మి వ్రతం అనేది ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు ఉండేది, కొన్ని ప్రాంతాల్లో ఉండకపోయేది. సోషల్ మీడియా వచ్చి, సెల్ ఫోన్లు వచ్చి, పబ్లిసిటీ రావడంతో ఒకరిని చూసి ఒకరు స్టార్ట్ చేశారు. పూజ భక్తి ఎప్పుడూ గొప్పది, కానీ ఎంతవరకు అది ఆర్భాటం కానంత వరకు. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం మనం ఏం తెలుసుకోవాలి? వరలక్ష్మి అమ్మవారు అంటే సత్వగుణం, రజోగుణం, అంతే. డబ్బు, లక్ష్మీదేవి, సాత్వికమైన అమ్మవారు ఇక్కడికి. కానీ అది వెర్రిపోకడలు పోతుంది. అసలు వరలక్ష్మి వ్రతమే భారతీయ సంప్రదాయం. వేరే దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో వరలక్ష్మి సాంప్రదాయాలు, వరలక్ష్మి వ్రతాలు ఉండవు. మన భారత సాంప్రదాయం కట్టు బొట్టు అంతెందుకు, ఒక అమ్మాయి నిండుగా కనిపిస్తే సాక్షాత్తు మహాలక్ష్మి లాగా ఉంది అంటారు. ఎందుకంటారు? చీరతో, నిండుగా బొట్టుతో, చేతికి గాజులతో, పూలతో ఇట్లా ఉంటే ఆమెను మహాలక్ష్మితో సమానంగా భావిస్తాం. వరలక్ష్మి వ్రతం అంటే ఆ సంప్రదాయాన్ని మనం అడాప్ట్ చేసుకొని భక్తితో, శ్రద్ధగా అమ్మవారికి మనల్ని మనం శరణాగతి చేసుకొని చేసే ఒక సంప్రదాయం. అందులో ఎవరికి తోచినంత వాళ్ళు శనగలు లాంటివి నానబెట్టి అవి దానం చేస్తారు. తమలపాకు, వక్క, పోక, ఒక జాకెట్ ముక్క ఉన్నంతలో. ఎందుకంటే ఒకప్పుడు ఇంత ఆస్తులు, ఇంత డబ్బులు లేవు. ఉన్న దాంట్లో పొరుగు వాళ్ళని పిలిచి ఆ పిలిచిన వ్యక్తిలో సాక్షాత్తు అమ్మవారిని చూసి వాళ్ళకు వాయనం ఇచ్చి పంపుతారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? మీరు అయితే ఈ సోకాల్ సెలబ్రిటీలు, ఇంకా అసలు మనం వేరే వద్దు, ముక్కుసూటిగా మాట్లాడుకుందాం. ఈ సోకాల్ సెలబ్రిటీలకు ఒక నమస్కారం. అమ్మ, మీకు వచ్చే డబ్బులు ఎలాగో వస్తున్నాయి, మీరు చేసే దరిద్రపుట్టు రీల్స్ వల్ల మీకు ఎట్లాగో డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ భారతదేశ మూలాలు, సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించకండి ప్లీజ్. ఆడియన్స్ అంతా కూడా ఇట్లా వెర్రిపోకడలు పోతూ వరలక్ష్మి వ్రతం చేసిన వాటి కింద మీరు దయచేసి కామెంట్స్ పెట్టకండి, లైకులు కొట్టకండి. వాటి వల్ల కూడా వాళ్ళకు ప్రమోషన్ అవుతుంది కనుక రిపోర్ట్ కొట్టండి. ఇది రిపోర్ట్ చేయండి అందరికీ. ఎందుకంటే ఇది మంచి సంప్రదాయం కాదు. వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. వరలక్ష్మి వ్రతం అనేది వాళ్ళకు వ్యూవర్షిప్ వస్తుంది, వ్యూవర్షిప్ ద్వారా డబ్బులు వస్తాయి. చివరికి దేవుడితో కూడా బిజినెస్ చేస్తే, చాలామంది బాబాలు, దొంగ బాబాలు ఉంటారు దేవుడితో బిజినెస్ అనేది. వీళ్ళు చిన్నపాటి దొంగ బాబాల టైపు. వీళ్ళు అమ్మవారు ఈ పూజల ద్వారా, వ్యూవర్షిప్ ద్వారా డబ్బులు సంపాదించుకునే ఒక దరిద్ర బొట్టు బిహేవియర్ ఉన్న, మనోదౌర్బల్యం ఉన్న మనుషులు వీళ్ళు. మీరు కులమతాలకు అతీతంగా వరలక్ష్మి వ్రతానికి ముత్తేదుని పిలుస్తున్నారు సెలబ్రిటీలు అయ్యేసరికి. ఎందుకు? మీ లైన్లో వేరే, ఇప్పుడు సోకాల్డ్ వేరే మతానికి సంబంధించిన ఒక సెలబ్రిటీని పిలుస్తున్నారు. ఆమె బొట్టు కూడా పెట్టుకోకుండా వచ్చి కూర్చుంటుంది, ఆమెకు పసుపు పెడుతున్నారు. ఓకే, సెక్యులరిజం, పిలవండి. మరి ఆమెను వరలక్ష్మి వ్రతానికి పిలిచినప్పుడు ఆమె బొట్టు పెట్టుకొని రావాలి కదా. సరే, మీరైనా బొట్టు పెట్టాలి కదా. వరలక్ష్మి వ్రతానికి వస్తే బొట్టు పెట్టకుండా మనం పంపిస్తాం. ఆమెకు పసుపు పెట్టి బట్టలు పెడుతున్నారు, మీరు బాగా గమనించండి, బొట్టు పెట్టట్లేదు. అట్లాంటప్పుడు ఎందుకు పిలవడం? అసలు అది ఏ దేశం, ఏ మతానికి సంప్రదించిన సంప్రదాయం వరలక్ష్మి వ్రతం? మీరెవరు ఇష్టానికి దాన్ని కలగాపులగం చేయడానికి మీరు పిలిచినప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఉన్న అన్ని పద్ధతుల్ని పాటించండి. తర్వాత అమ్మవారు అంటేనే సాక్షాత్తు నిండుగా అమ్మవారిలాగా అంటారు. స్లీవ్లెస్లు వేసుకుని వరలక్ష్మి వ్రతం ఏంటి? ఎట్లాగో మీకు బట్టలు కరువు, పైన ఉంటే కింద వేసుకోరు, కింద ఉంటే పైన వేసుకోరు. ఎక్స్పోజింగే మీ ఫైనల్ టార్గెట్. ఆ వీటికి మీకు సపరేట్ వీడియోలు ఉన్నాయి కదా, రీల్స్ ఉన్నాయి, 364 రోజులు ఉన్నాయి కదా. ఈ ఒక్కరోజు ఆ వరలక్ష్మి వ్రతం చేసిన 4 గంటలైనా ఫుల్ బ్లౌజ్ వేసుకోవడానికి ఏం రోగాలు మీకు? స్లీవ్లెస్ల మీద వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఏదైనా ఒకటి పాటించండి. ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతం భారతదేశ సాంప్రదాయం, పూర్తిగా ఇది పాటించండి. లేదు మాకు ఇది వద్దు, మేము వెస్టర్నైజ్డ్ వేసుకండి, ఇది పాటించకండి. అసలు వరలక్ష్మి వ్రతం మేము అంత పాష్, మేము వెస్టర్నైజ్డ్ అంటే అదన్నా ఉండండి. ఎందుకంటే మీరేమో అసలు వెస్ట్రన్ కల్చర్ అయినా లివింగ్ రిలేషన్లో ఉంటారు. ఇండియన్ వరలక్ష్మి వ్రతం చేస్తారు. పెళ్ళిళ్ళు పాడలేవు, మతంతో సంబంధం లేదు, సంప్రదాయం అసలే అవసరం లేదు. వెస్ట్రన్ కంట్రీస్ని ఫాలో అవుతారు. తెల్లారితే గోవాలకు పోయి మీరు వ్లాగ్స్ పెడతారు. సరే, మేము పోయేవాళ్ళం పెట్టి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. కానీ వరలక్ష్మి వ్రతం ఏ సంప్రదాయం అనేది మూలం ఎక్కడిది? మీకు భారతదేశ సంప్రదాయాన్ని పాటిస్తూ వెస్ట్రన్ లివింగ్ రిలేషన్లో ఉన్న మీకు ఏ అర్హత ఉంది? అసలు ఏమన్నా అనిపించట్లేదు కొంచెమన్నా? 364 రోజులు మీదొక ప్రపంచం, మీదొక బిహేవియరు. ఒక్కరోజు ఎక్కడ లేని సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని సుప్పిని అనే బీజే మీకు 24/7 వేయాలేమో. ఎందుకు? డబ్బులు సరిపోవట్లేదా? ఇంకెంత దిగజారి సంపాదిస్తారు? మీరు ఎంతైనా వ్యక్తిగత జీవితాల్లో దిగజారిపోండి, కానీ దేశ సంప్రదాయాల్ని, విలువల్ని పరాయి దేశస్తులు, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు భారతదేశం అంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి వాళ్ళు నిండుగా చీరలు కట్టుకొని చాలా సింపుల్గా ఇక్కడ ఆశ్రమాల్లో భజనలు చేసుకుంటూ మనల్ని గురుస్థానంగా భావిస్తుంటే మీలాంటి వాళ్ళు జాలదు మనంతా పరువు తీయడానికి.
కాస్తన్న ఉండాలి. మీరు ఎందుకు అసలు వరలక్ష్మి వ్రతం చేస్తూ పక్తూ సినిమాలు తీసినట్టుగా కెమెరాలు సెల్ ఫోన్లలో కెమెరాలలో వీడియోలు ఎందుకు తీస్తున్నారు? మీరు ఎవరిని పిలుస్తున్నారు? దానికి ముందు మీరు పెట్టిన వీడియో ఏంది, తెల్లారు మీరు పెట్టబోయే వీడియో ఏంది? ఇది ఒక్కటి వదిలేండి. మీకు దయచేసి భారతదేశ సాంప్రదాయానికి సంబంధించిన పండుగల్ని, ఈ పవిత్రమైన సంప్రదాయాన్ని దయచేసి వదిలేయండి. మీ స్వేచ్ఛని మేము ఎవరో అడ్డుకోము. ఏమైనా అంటే సెక్యులర్ని సెక్యులర్ లాగా ఉంచండి. హిందూ మతంలో కలగపులగం చేయకండి. చేయదలుచుకుంటే మీరు సెక్యులర్ అయితే వేరే మతాలకు సంబంధించిన పండుగల్ని కూడా కలగాపులగం చేసుకోండి. మీరు అవి చెయ్యరు. ఓన్లీ హిందూ పండుగల జోలికి వచ్చేసరికి మాత్రమే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. డబ్బులు, నగలు, చీరలు, ఫుల్ మేకప్. అసలు లక్ష్మీదేవి దేవతా లక్షణం ఏంటి? తము, రజో, సత్వ 3 గుణాలు దాటి త్రిగుణాతీత స్థితిలో దైవత్వం ఉంటుంది. ఆ స్థితికి చేరుకోవడం కోసం అట్లీస్ట్ ముందు మనిషి తమోగుణం అంటే క్రూయాలిటీ, డార్క్నెస్ ఇవంతా దాటి రజోగుణం, అహంకారము, నాది, నేను, ఇది దాటి అంతా ఒకటే సాత్వికత, క్షమ, శాంతి, సత్వగుణంలోకైనా రావాలి. మీరు అసలు వరలక్ష్మి సత్వగుణం ఎక్కడుంది? విపరీతమైన తమోగుణమే కనిపిస్తుంది. అహంకారము, నేను అనేది రజోగుణం. నా మేకప్ చూపిస్తాను, చీరలు చూపిస్తాను, ఇల్లు చూపిస్తా, ఓ వెండి సెటప్ లాగా. కానీ వెండి కాదు, పాడలేదు మాకు తెలుసు. ఆ సెటప్లో తెప్పించే డమ్మి వెండి లాంటి ఉయ్యాలలు, స్టూల్స్, ఇదంతా ఏ గుణము? మీరు తమోగుణం, రజోగుణం దాటకుండా సత్వగుణ ప్రధానమైన వ్రతాలు ఎట్లా చేస్తారు? అసలు మీకు ఈ మినిమం నాలెడ్జ్ ఉందా? తెలియకుండా తెలుసుకొని చావండి. కనీసం చాలా మంది ఉన్నారు ప్రవచనకర్తలు, వాళ్ళ గొంతు కంఠశోష వచ్చేదాకా చెప్తున్నారు. మీరు అవి తెలుసుకోరు. ఇవన్నీ పాటించకుండా అమ్మవారిది ఒక కథ ఉంటుంది, మీకు తెలియదు, నేను చెప్తే వినండి. సోకాల్ సెలబ్రిటీస్కి అమ్మవారు షార్ట్ కట్లో చెప్తా. శ్రావణ మాసంలో పెళ్ళైన కొత్త పెళ్లి కూతుర్లకు 5 సంవత్సరాలు నోము నోపిస్తున్నప్పుడు చెప్తుంటారు. అమ్మవారు ఒక పేదవాడి ఇంటికి వస్తుంది. చాలా నీట్గా ఉండదు, ముసలి ఆమెలాగా చినిగిపోయిన బట్టలతో వస్తే ఆ పేదింటి గృహిణి ఆమెను స్వీకరించి సాక్షాత్తు లక్ష్మిలాగే ఆమెకు సపర్యలు చేస్తే, రాత్రిపూట నాకు మోషన్ వస్తుంది అంటే, అయ్యో అమ్మ బయటికి ఎలా వెళ్తావు, చీకట్లో మా ఇంట్లోనే బొమ్మంటే ఆమె ఆ రాత్రి ఇంట్లోనే మోషన్ వెళ్తుంది. తెల్లారు లేచి చూస్తారు కదా అంత బంగారం. ఆమె వెళ్ళి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ పేదరాలి భక్తికి మెచ్చేది చేస్తుంది. పక్కింట్లో ఒక ఆమె ఇలాంటి సెలబ్రిటీస్ లాంటి సోకాళ్ళు ఒక ఆమె ఉంటుంది. ఏమైంది రాత్రికి రాత్రి ఇంత బంగారం చాటలో జరుగుతుంది అంటే, ఇలా పలా మంచిది, మా ఇంటికి ఇలా ఒక ముసలాం వచ్చింది, ఆమెను ఇట్లా పడుకోబెట్టిన, రాత్రి అంతా మా ఇంట్లో మోషన్ వెళ్తారు, తెల్లారు బంగారం అయింది, బంగారం వజ్రాలు రత్నాలు అయ్యాయనగా నేను కూడా అలాగే చేస్తుంటే తెల్లవారు అమ్మవారు పరీక్షించడానికి వస్తుంది, రమ్మంటది. ఆమె బట్టలు, ఆమె శరీరం అంతా చూసి ఈమె చీపుగా ఉందని దూరం పడుకోబెట్టడం, కింద పడుకోబెట్టడం, పాడైపోయిన అన్నం పెట్టడం, మోషన్ వస్తుందంటే బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంది. అయితే మళ్ళీ గుర్తొచ్చి అమ్మో మోషన్ వెళ్తే నాకు కూడా బంగారం పెడుతుందేమో అంటే పొమ్మంటే, తెల్లారి వాళ్ళ ఇల్లంతా అశుద్ధం, విపరీతమైన మోషను, ఇవన్నీ చేస్తుంది. ఎందుకంటే ఈమెను పిలిచి పోటీకి చేసింది, కానీ ఆ వ్యక్తిలో, ఆ వృద్ధురాల్లో ఆమె అమ్మవారిని చూడలేకపోయింది. అట్లా మీ ఇంట్లో చాలామంది ఉంటారు పనివాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ముత్తైదువులు అంటే సెలబ్రిటీలా అంటే సీరియల్లోనో బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళే లక్ష్మీ రూపం ఉన్న ముత్తైదుగా, మిగతా వాళ్ళు మనుషులు కాదా అమ్మ? మీ దృష్టిలో స్త్రీలు కాదా, ముత్తైదువులు కాదా వాళ్ళు? మీరు ఎవరిని పిలిచి మీ ఇంటికి రోజు కూరగాయలు తెచ్చే ఆమెనో, వాచ్మెన్గా ఉన్న ఆమెనో, మీ ఇంట్లో పనిచేసేటమని పిలిచి ఇవ్వండి, అంతే. కాళ్ళు మాకు ఇవ్వరు మీరు. ఎవడో వద్దులే, ఇచ్చినా కూడా దాన్ని ఎంత పబ్లిసిటీ చేసుకొని మేము చాలా మంచి వాళ్ళమని ప్రమోట్ చేసుకుంటారు. మీరంటేనే ఫేకు, మీ బతుకులు ఒకటి, మీరు చూపించుకునేది ఒకటి. ఎందుకు ఆ కథలో లాగా మీరు ఏం చూస్తున్నారు? లక్ష్మీదేవి మీ నుంచి కోరుకునేది సాత్వికత. అయినా ఇదంతా మీకు చెప్తున్నాను చూడండి, మా పిచ్చితనం. మీకు అర్థం కాదు, అర్థమైనా కావాలని మీరు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఎందుకంటే మీ టార్గెట్ డబ్బు. కింద 100 నెగిటివ్ కామెంట్లు వస్తున్నారు. ఆడియన్స్ అంతా తిట్టకుండా తిడుతున్నారు. అయినా మీకు డబ్బే కావాలి, సంపాదించుకోండి, మీకు నచ్చినట్టు సంపాదించుకోండి. ఇది ప్రజాస్వామ్యము, వాక్ స్వాతంత్రము, సెక్యులరిజము, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని తిరగచ్చు, విపరీతమైన స్వేచ్ఛ ఉంది కనుక మీరు నచ్చినట్టు మీరు బతకండి. కానీ భారతదేశ హిందూ మతాలు, పూజలు, సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించకండి.